ఇదేం ఫ్యాషన్ షో కాదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు అందరూ వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు? అన్న వదిలి మేము వెళ్దాం. అరే ఇంతమంది ఫేషియల్ చేయడం కుదరదయ్యా. మీ అన్న ఏం చేయాలి? వెళ్ళిపోండి. అంటే ఫేషియల్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా. భద్రా అన్న వెళ్ళండి రా. పదండి. వెళ్ళిపోండి. నీకు స్పెషల్ గా చెప్పారా? వెళ్ళిపా. 7 తరాల నుంచి ఇంటికి ఇదే పని చేస్తున్నామండి. ఇవాళ కొత్తగా వచ్చి మీరు ఏం బీగుతారో చూద్దామని ఉంచున్నాం. అయితే 100 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు బాబు? చూస్తా అన్నాగా చూడడానికి. రోజు మేము చేసే పని వాడు మీరు చేస్తుంటే చూస్తానికి 100 ఇవ్వాలా? ఆ 100 నా సెల్ ఫోన్ లో కార్డు వేసుకున్నాను అనుకో, 150 రోజులు మాట్లాడుకుంటాను. వేసుకో, నేను చూస్తాను. ఏంటిది? కీర దోసకాయ కంటి మీద పెడితే చల్లగా ఉంటుంది, మంచిది. తినేది కంటి మీద పెడుతున్నారా? ఏది ఇక్కడ మిగిలింది? ఏయ్, అద్దం చూపించమంటే ఎవరిదో ఫోటో చూపిస్తావే? ఎవరిదో ఫోటో కాదండి, అద్దం అండి. అద్దం? నా వాలకం చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. రిలాక్స్ రిలాక్స్, అంతా మన మంచిగా అనుకుని వదిలేయండి. అసలు ఆ మాటకు వస్తే అప్పుడు కంటే ఇప్పుడే బాగుంటారా? ఏంటి మేసం సిగ పోయా కూడానా? మరి అప్పుడేమో ఇంత పెద్ద మీసాలు పెట్టుకుని భూత వైద్యుల్లా ఉండేవాళ్ళు, ఇప్పుడేమో సన్న మేసంతో బుద్ధిమంతుల్లా లేరు. ఏదో నా మెప్పు కోసం అంటున్నావు గాని ఆ ఎదవలు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నానయ్యా. రిలాక్స్ రిలాక్స్, పోయింది బొచ్చే కదండి, దానికి ఎందుకు ఇంత బాధ? వద్దు మొర్రో అన్నా మళ్ళీ అదే ముడుతుంది. మీరు నిశ్చితంగా ఉండండి. డాక్టరు, అయ్యా ఆ సన్నాసులు నా చేతికి దొరుకుంటే నిమ్మకాయ పిండినట్టు పిండేసామండి. అయ్యా మిమ్మల్ని ఇలా ఈ గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? తెలుసు, పబ్లిక్ గా రోడ్డు మీద తిరిగితే నవ్వుతారని. అనుకున్నారా? కాదు, కానే కాదు. మీరు ఈ పచ్చడి పొలాలు చూస్తూ చల్లటి గాలి పీలుస్తూ జరిగింది మర్చిపోతారని. అటు చూడండి, ఆ చెట్టు మీద ఉడత తోక ఊపుకుంటా ఎంత హుషారుగా ఉందో. దాని తోకలా ఉండేదయ్యా నా మీసం. అనవసరంగా గుర్తు చేశారా?